తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్తే విద్యార్థుల త్యాగాల వచ్చిన తెలంగాణలో ఐటీఐఆర్ అనే ఒక పెద్ద ప్రాజెక్టును ఐటీ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రకటించి 50,000 కోట్ల రూపాయలతో తెలంగాణలో ఐటీఐఆర్ కారిడార్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఆ ఐటీఐఆర్ కారిడార్కు సీఈఓగా ఎవరిని నియమించిండా అంటే లండన్ శ్రీనివాస్ అని కృష్ణా జిల్లా యువకుడిని నియమించండి. యువకుడు కాదు, కేటీఆర్కు మిత్రుడు అనుకో, మోహన్ బాబు గారికి మొదటి అల్లుడు. ఇవాళ ఐటీఐఆర్ అనే కారిడార్ దానికి సీఈఓగా 4 కోట్ల బిడ్డలు ఉన్న తెలంగాణలో లక్షల మంది ఐటీ నిపుణులు అమెరికాలో బ్రహ్మాండంగా పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలుగా చేస్తుంటే ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా ఐటీఐఆర్ కారిడార్కు సీఈఓ ఇవ్వకుండా లండన్ శ్రీనివాస్ అని లండన్లో చదువుకున్న కృష్ణా జిల్లా బిడ్డకు ఇవాళ తెలంగాణ నడిబొట్టున సీఈఓ ఉద్యోగం ఇచ్చిండు కేటీఆర్. అంటే ఏ రకమైన పరిస్థితి తెలంగాణలో ఉందో, తెలంగాణ నిరుద్యోగ పరిస్థితులు ఎట్లున్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే కాదు, ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మెట్రో రైలు. ఇవాళ హైదరాబాద్లో పేదవాడికి ప్రతివాడికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి ప్రతి పేదవాడిని ఏ మూల నుంచైనా ఇంకే మూలకైనా హైదరాబాద్లో వెళ్ళాలంటే మెట్రో రైలు రావాల్సిందే అని చెప్పి ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రణాళిక రచించి హైదరాబాద్లో మెట్రో రైలు ప్రవేశపెడితే ఇవాళ మెట్రో రైలుకు ఎండీ ఎవరయ్యా అంటే సీఎండీ ఎవరయ్యా అంటే ఎంవీఎస్ రెడ్డి అని రాజమండ్రి ఆయన రిటైర్ అయితే కూడా ఆయనకు 5 ఏళ్ళు ఉద్యోగం ఎక్స్టెన్షన్ ఇచ్చిండయా. అంటే మొత్తం తెలంగాణలో 4 కోట్ల మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతోమందిని ఇవాళ అంతెందుకు మీ వెటర్నరీ యూనివర్సిటీ బిడ్డ ప్రవీణ్ కుమార్ ఇవాళ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఉన్నాడు కదా. ఇక్కడ ఈ యూనివర్సిటీ నుంచిన విద్యార్థి కదా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కదా. ఒక పూర్ణను ఒక ఆనందును మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించిన ఐపీఎస్ అధికారి తెలంగాణ బిడ్డ ఉంటే మీ వెటర్నరీ మీ అగ్రికల్చర్ యూనివర్సిటీ బిడ్డ ఈరోజు ఐపీఎస్ అయితే అలాంటి వాళ్ళని నియమించకుండా నీకు ముడుపులు చెల్లిస్తారు, మెట్రో రైల్లో బాగా వసూలు చేసి పెడతారని చెప్పి రాజమండ్రి బిడ్డని ఎంవీఎస్ రెడ్డిని తీసుకొచ్చి ఇవాళ మెట్రో రైలుకు సీఎండీగా నియమించిన చరిత్ర కేసీఆర్ చరిత్ర. ఇక వాటి గురించి పక్కన పెడితే ఎప్పుడు మాట్లాడినా కేసీఆర్ ఒక మాట చెప్తాడు, మేము ఏది అడిగినా ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు, మేము ప్రజలకు పోయి చెప్పుకున్నాం, ప్రజల్ని మమ్మల్ని గెలిపించిండ్రు, మా ఇష్టారాజ్యంగా చేస్తామని. నేను అడుగుతున్న ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని, అయ్యా ప్రజలు ఓట్లు నీకు కానీ నాకు కానీ వేసిండ్రంటే వాళ్ళ తరఫున రాజ్యాంగానికి లోబడి విద్యార్థుల నిరుద్యోగ యువకుల హక్కులను కాపాడడానికి రైతాంగ సమస్యలు పరిష్కరించడానికి 5 సంవత్సరాల కాపలాదారుగా మాత్రమే మనల్ని ఎన్నుకున్నారు తప్ప మనం ఈ రాష్ట్రానికి యజమానులం కాదన్న సంగతిని ఆలోచన చేయాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం మేము. ప్రజల ఆకాంక్ష మేరకు నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలనను అందించాలి తప్ప ఇది ఈ దేశంలో ఉన్న 28 రాష్ట్రాల పక్కన 29వ రాష్ట్రంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ రాష్ట్రం తప్ప ఇది కేసీఆర్ యుద్ధం చేసి సాధించుకున్న రాజ్యం కాదన్న సంగతిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అర్థం చేసుకోవాలి.